హాయ్ ఫ్రెండ్స్, దిస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ని పొందవచ్చు. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక చూపిస్తాను. నేను ఇక్కడ 2 ఫింగర్స్తో ఇట్లా నేను పిన్ చేసినట్లయితే నా గ్యాలరీ ఓపెన్ అయింది సార్ ఆటోమేటిక్గా. మరియు నేను ఇప్పుడు ఒకసారి 2 ఫింగర్స్తో ఇట్లా పించ్ అవుట్ అంటే జూమ్ అవుట్ చేశాను అనుకోండి, నా యూసీ మెనూ ఓపెన్ అయింది, నా బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. నేను ఇలా ఫాస్ట్గా బ్రౌజ్ చేయగలను. ఇప్పుడు నా ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవాలన్నా ఏదైనా. మరి ఒకసారి 2 ఫింగర్స్తో ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే నా మ్యూజిక్ అనేది ఓపెన్ అయింది. మళ్ళీ 2 ఫింగర్స్తో స్వైప్ అప్ చేస్తే నా వాట్సాప్ అనేది ఓపెన్ అయింది. మీరు కూడా ఈ విధంగా మీ మొబైల్ని ఫాస్ట్గా ఈ విధంగా అందంగా తీర్చిదిద్దాలనుకోండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ మీకు యాప్స్ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో థీమర్ అని టైప్ చేయండి, THEMER అని. అక్కడ మై కలర్ స్క్రీన్ అనే వారి నుండి ఇది లిమిటెడ్ నుండి ఈ యాప్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసి ఒకసారి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి హోమ్ ఉంది కదా, హోమ్ మీద ప్రెస్ చేసి ఇక్కడ థీమర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎప్పటికీ హోమ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఇక డబుల్ ట్యాప్ చేసినట్లయితే లేదంటే ఇలా లాంగ్ ప్రెస్ చేసినా కూడా స్క్రీన్ మీద మీకు ఈ థీమర్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. అందులో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకు ఉపయోగపడేవి రెండు ఫ్రెండ్స్, మేనేజ్ యాప్ డ్రైవర్ ఉన్నాయి, గెస్చర్స్ అనేవి. మిగతా అని మామూలుగా మనకు తెలిసినాయి. ఇందులో మేనేజ్ యాప్ డ్రైవర్ మీద క్లిక్ చేసి తర్వాత అపియరెన్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు గ్రీన్ ఉంది కదా నాది, మీరు ఆ కలర్ మీద ఒకసారి ట్యాప్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఇక్కడ బ్లూ ఇచ్చాను నేను. ఆ బ్లూ మీద క్లిక్ మళ్ళీ కింద కలర్ ఉంది కదా, దాని బ్లూ మీద మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వైట్ పెట్టుకున్నాను టెక్స్ట్ కలరు. ఇప్పుడు మళ్ళీ నేను కింద బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో ఉన్న వైట్ కలర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ 5 ఉంది కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3 లేదు 2 పెడుతున్నాను. అంటే మనకు కనిపించే యాప్స్ ఓపెన్ చేసిన మెనూ ఓపెన్ చేసినా మనకి ఎన్ని యాప్స్ కనిపించాలి, 2 పెట్టాను ఫ్రెండ్స్ నేను. తర్వాత మీకు ఐకాన్ సైజ్, ఆ సైజ్ ఎంత ఉండాలి, చిన్నగా ఉండాలా పెద్దగా ఉండాలి, నేను మీడియం పెట్టాను. తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే హైడ్ యాప్స్ ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మంచి ఫీచర్. ఇప్పుడు ఏదైనా ఒక యాప్ని మనం హైడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ గేమ్ ఉంది కదా, దీన్ని హైడ్ చేశాను. సింపుల్గా బ్యాక్ వచ్చేసాను నేను. మీరు సేవ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్గా బ్యాక్ వచ్చేస్తే మీ యొక్క సెట్టింగ్స్ అనేవి అన్నీ సేవ్ అయిపోతాయి. ఇప్పుడు గెస్చర్స్ ఉంది ఫ్రెండ్స్. గెస్చర్స్ అన్నీ ఇంతకుముందు నేను పించ్ అంటే జూమ్ ఇన్ చేశాను, జూమ్ అవుట్ చేస్తే నాకు అట్లా ఓపెన్ అయినాయి కదా యాప్స్. అందులో మీరు ఏ ఓపెన్ కావాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పించ్ ఇన్ చేసినప్పుడు నాకు గ్యాలరీ ఓపెన్ కావాలని అట్లా పెట్టుకున్నాను. మళ్ళీ పించ్ అవుట్ చేసినప్పుడు ఏది రావాలి, ఈ విధంగా మీరు మీకు కావాల్సిన అప్లికేషన్స్ ఇటు పక్కకి వెళ్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్, మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అవన్నీ చూపిస్తాయి. వాటిని మీరు సెట్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ చేసినప్పుడు మీకు ఏం కనబడాలి, అట్లా మీకు ఏది కావాలంటే మీకు ఏది చేస్తే మీరు పించ్ అవుట్ చేసినప్పుడు ఏం కనబడాలి, పించ్ జూమ్ ఇన్ చేసినప్పుడు ఏం కనబడాలి, అలా మీరు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి దీన్ని టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పించింగ్ చేసాం అంటే జూమ్ ఇన్ చేసినాం, మనం గ్యాలరీ ఓపెన్ కావాలి. గ్యాలరీ ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఇప్పుడు 2 యాప్స్ కనబడేటట్టు పెట్టాను నేను. ఒక 2 అని పెట్టాను కదా ఐకాన్స్. వాళ్ళ ఐకాన్ సైజ్ వచ్చేసి నేను నార్మల్ పెట్టుకున్నాను. టెక్స్ట్ కలర్ వైట్లో పెట్టాను కాబట్టి వైటే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యాప్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హైడ్ చేశాను ఆ గేమ్ని. హైడ్ చేశాను కదా ఆ గేమ్ని మనం ఇప్పుడు అన్హైడ్ చేయాలనుకోండి, ఎలా చేయాలి? మళ్ళీ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ మేనేజ్ యాప్ డ్రైవర్ ఉంది కదా, మేనేజ్ యాప్ డ్రైవర్ ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి హైడ్ యాప్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఒకసారి ఆ గేమ్ అనేది హైడ్ అయిందో లేదో మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఫామ్ హీరోస్ కానీ ఎఫ్ దగ్గరే ఉండాలి కదా ఫ్రెండ్స్, అది అక్కడ లేదు చూసారా, హైడ్ అయిపోయింది. దాన్ని అన్హైడ్ చేయాలంటే సేమ్ మేనేజ్ యాప్ డ్రైవర్ మీద క్లిక్ చేయండి, హైడ్ యాప్స్లోకి వెళ్ళండి, దాని మీద క్లిక్ చేసేయండి. మీరు హైడ్ చేసిన యాప్ని సింపుల్గా రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే అది అన్హైడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మీకు ఆ యాప్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే, ఈ విధంగా నేను స్క్రోల్ రైట్ లెఫ్ట్కి స్వైప్ చేసినప్పుడు నా ఇమేజెస్ అంటే వాల్పేపర్ అంతా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకు ఫామ్ హీరోస్ గేమ్ వచ్చేసింది చూసారా, అన్హైడ్ అయిపోయింది అది. ఈ వాల్పేపర్ చేంజ్ అనేది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వాల్పేపర్ అని ఉంది కదా మీ థీమర్ సెట్టింగ్స్లో, ఇందులో మీరు ఈ విధంగా
ఇక్కడ పైన ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఇమేజ్లన్నీ. ఇక్కడ పైన ప్లస్ సింబల్ మీద నొక్కితే మనకు ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దాని ఇప్పుడు మీరు ఏ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ వాల్పేపర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ థీమర్ సెట్టింగ్స్ ఏ విధంగా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్, డబుల్ ట్యాప్ చేయాలి స్క్రీన్ మీద, లేదంటే లాంగ్ ప్రెస్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏరియాను ఎక్కడి వరకు కావాలి అక్కడి వరకు చేసుకొని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మల్టీ వాల్పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు సింగిల్ వాల్పేపర్ అయితే సింగిలే కనబడుతుంది, మల్టీ వాల్పేపర్ మీద పెట్టుకుంటేనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. మీరు ఎన్ని వాల్పేపర్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత మేక్ డిఫాల్ట్ అయింది కదా, ఇక్కడ నేను ఇప్పుడు ఇది డిఫాల్ట్ చేయాలనుకోండి, ఇక్కడ ఈ సింబల్ అది డిఫాల్ట్ అయిపోయింది సార్. అంటే మనకు మెయిన్గా ఏది ఉండాలని. తర్వాత సింపుల్గా మీరు అప్లై చేసినట్లయితే ఈ విధంగా అప్లై అవుతుంది ఫ్రెండ్స్. మేక్ డిఫాల్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు మెయిన్గా ఇప్పుడు నేను ఇది మేక్ డిఫాల్ట్ పెట్టుకున్నాను అది కనిపిస్తుంది. నేను స్వైప్ చేస్తే ఈ విధంగా, ఇప్పుడు నేను ఆ డాగ్ది పెట్టుకున్నాను కదా, ఆ డాగ్ది వచ్చేసింది చూసారు. ఇక్కడ స్వైప్ చేసినప్పుడు ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకోసం ఇలాంటి జెన్యూన్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఇంకో థీమ్స్ కావాలనుకోండి, ఈ థీమ్ అనేది ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన థీమ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది డిఫాల్ట్ థీమ్ ఫ్రెండ్స్. ఇది కాకుండా మీరు ఇంకా థీమ్స్ వేరే థీమ్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.